అందరికీ నమస్కారం. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. మై లైఫ్, నా గురించి నేను అనే శీర్షికలో ఇప్పటి వరకు 10 ఎపిసోడ్లు మీ ముందుకు తీసుకొచ్చాను. నా జీవన విధానం, నా జీవన శైలి, ఇంతవరకు నాకు బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని కీలక సంఘటనలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మై లైఫ్, నా గురించి నేను ఎపిసోడ్ 11 మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఎపిసోడ్ నా అంతర్మదనానికి ఒక నిదర్శనం. ఎందుకంటే కట్టుబట్టలతో భార్య, చేతిలో 3 పిల్లలు, జేబులో కేవలం 600 రూపాయలతోటి హైదరాబాదులో అడుగుపెట్టాను. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని బాధలు పడితే ఈ స్థాయికి వచ్చానో నాకు మాత్రమే తెలుసు. విచిత్రం ఏంటంటే ఇది నా ఒక్కడికే కాదు, దాదాపు జీవితంలో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి వెనకాతలా కూడా ఇలాంటి సందర్భాలు, సంఘటనలు ఉంటాయి. కాకపోతే నాకు ఎదురైన సంఘటనలు మీతో షేర్ చేసుకుందుకు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 30 ఏళ్ల హైదరాబాదులో సినీ జీవితంలో మొదటి 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాము. ఆ టైంలో ఎవ్వరూ కూడా మాకు అందుబాటులో లేరు, ఎవరు కూడా మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం మేము ఉన్నామన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటంటే, ఓ 10-15 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ విశాఖ జిల్లా వెళ్ళాము, ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి, ఏదో శుభకార్యానికి. అక్కడ ఒక పెద్ద మనిషి ఎదురే, అరే మీరు బతికే ఉన్నారా, బతకలేక హుస్సేన్ సాగర్లో కుటుంబ సమేతంగా దూకేసి ఉంటారు, ఆత్మహత్య చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నామయ్యా మేము ఇంతవరకు. చూసారా మనుషులు మనస్తత్వాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో. ఆ మాటలో వెటకారం ఉంది, కానీ అది నాకు ఎక్కడో ఇక్కడ తగిలింది. సరే, బయట వ్యక్తులు అలా ప్రవర్తించడం పెద్ద వింతేం కాదు అది, ఎందుకంటే అది వాళ్ళ నేచర్ అది. కానీ సొంత మనుషులే ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము కష్టాలు పడుతున్నప్పుడు, పిల్లల ఫీజులు కట్టలేనప్పుడు, ఇంటి అద్దె కట్టలేనప్పుడు, గుర్తుకు రాని ఈ బంధువులు, మేము చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చి సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నాను. నా పిల్లలు కూడా చాలా బాగా చదువుకొని ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అప్పుడైనా సంతోషపడ్డవాళ్ళు లేరు, గర్వపడ్డవాళ్ళు లేరు. అందరికీ ఒక అసూయ, ఒక ద్వేషం. అబ్బా వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారే, మనం ఎందుకు లేము అని చెప్పేసి ప్రత్యక్షంగా మొహం మీద విమర్శించిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా చాలా దారుణమైన పదాలు వాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అసలు మానసిక పరివర్తన లేదేమో అనిపిస్తుంది, వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోరేమో అనిపిస్తుంది. ఇవి ఎవరో సంబంధం లేని వాళ్ళు అంటే ఓకే, సర్లే మన గురించి తెలియని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి మనం సర్దుకుపోవచ్చు. కానీ చాలా దగ్గర వాళ్ళు కూడా అదే బిహేవియరు, అదే మాటలు, అవే హేళనలు, అసూయతో కూడినటువంటి వ్యాఖ్యానాలు, నిందలు, ఆరోపణలు, ఇలా ఇన్ని చేస్తుంటే ఒక్కోసారి మనసు చాలా కష్టం అనిపించేది. కానీ బంధం ఎంత బలమైందంటే, ఎవరికైనా కష్టం అంటే ముందు మేము కూడా స్పందించేవాళ్ళం, మాకు చేతనైన హెల్ప్ మేము చేసేవాళ్ళం. అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తించేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉందిరా, అందుకే మనం అడగగానే ఇస్తున్నారు, మనం అడగకపోయినా కూడా ఇస్తున్నారు, అంతే తప్ప అయ్యో వాళ్ళలో మానవత్వం ఉంది, వాళ్ళు స్పందించారు, వాళ్ళు మన కష్టంలో ఆదుకున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉండేది కాదు. ఇక్కడ పేర్లు ప్రస్తావించడం సంస్కారం కాదు, కానీ అందుకే నేను ప్రస్తావించటం లేదు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం ఎక్కడో తగులుతుంది ఖచ్చితంగా. వాళ్ళకి అర్థమవుతుంది, మనం వీళ్ళ పట్ల ఇలా ప్రవర్తించటం వల్ల, ఇలా మాట్లాడడం వల్లే కదా ఈరోజు వీడు తన మనోవేదనని ఇలాగా ఒక వీడియో రూపంలో తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా నా అనుభవం నాకేం చెబుతున్నదంటే, నువ్వు ఎంత కష్టపడ్డావో వాళ్ళకి అనవసరం, నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎన్ని పోరాటాలు చేసావో వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏంటంటే ఒక్కటే, మనిషి ఎదగకూడదు,
మనలాగే వాళ్ళు కూడా ఒక అనామకులుగా మిగిలిపోవాలి. అలా మిగిలిపోతేనే వాళ్ళకి ఆనందం. నా అనుభవం నాకేమి నేర్పిస్తున్నదంటే, ఎవరి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అది మీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి అవసరం వస్తేనే మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళకి అవసరం వస్తేనే మీరు గుర్తొస్తారు. ఆ సందర్భంలో మీకు అవకాశం ఉంటే సహాయం చేయండి తప్ప ఎదుట వాళ్ళ నుంచి ఏమీ ఆశించకండి. ఇది కేవలం మీ మనస్సంతృప్తి కోసం మాత్రమే. ఓకే, వాళ్ళు అడిగారు, మనకు అవకాశం ఉంది, చేశాము అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉండండి తప్ప మన వాళ్ళని పరాయి వాళ్ళని ఎవరిని కూడా అతిగా ప్రేమించకండి, అతిగా దగ్గర తీసుకోకండి, వాళ్ళకి మీరు దగ్గర అవ్వకండి. ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మీ విలువ. ఇది ఇంత ఆవేదనతో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. బహుశా ఇలాంటి సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. కాకపోతే కొందరి మాటలకు నమ్మకండి, మోసపోకండి. ఈ బంధాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. వీటిని గుర్తించేది నీ మనుషులు కాదు, బయట వాళ్ళే. వాళ్ళ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, నీ అభిమానులు కావచ్చు. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో నేను బాగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల, స్ట్రెయిన్ తీసుకోవటం వల్ల నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి. ఈ ఆరోగ్య సమస్యలు నేను ఎవరికి కూడా చెప్పడం జరగలేదు. ఎందుకంటే ఎవరి నుంచి కూడా నేను ఎటువంటి సానుభూతి ఆశించట్లేదు కాబట్టి. నా భార్య, పిల్లలు అక్కడి వరకే నేను ఆలోచించాను. నాతో పాటు వాళ్ళు కష్టపడ్డారు. నా ఆరోగ్య సమస్యల్ని వాళ్ళ సమస్యలుగా ఫీల్ అయ్యి పరిష్కరించారు. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాము. కానీ ఈ మధ్యలో ఒక అద్భుతం ఏం జరిగిందంటే, ఆ నోట ఈ నోట విన్నటువంటి నా భార్య ఫోన్ ద్వారా చెప్పినా, లేకపోతే నా పిల్లలు చెప్పినా విన్నటువంటి అభిమానులు, శ్రేయోభిలాషులు, నిజంగా నా కోసం ఎంతో ప్రేమించేవాళ్ళు, నా కోసం ఎంతో సమయాన్ని వెచ్చించేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ పరుగున వచ్చేసి, ఏంటి గురువుగారు మీకు ఇంత ప్రమాదం వస్తే, ఇంత ఆరోగ్య సమస్య వస్తే మాకు ఎందుకు చెప్పలేదు, మేము గుర్తుకు రాలేదా మీకు అని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే అనిపించింది. ఎస్, వీళ్ళు నిజమైనటువంటి మానవత్వం ఉన్నవాళ్ళు అని చెప్పేసి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసాక అంతవరకు రాని నా కళ్ళు కూడా వర్షించాయి. ఎందుకంటే నేను చాలా స్టబరన్గా ఉంటాను, చాలా స్ట్రాంగ్గా ఉంటాను మెంటల్గా. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బలు, నేను జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు. కొందరు అంటుంటారు నా మిత్రులు, అందరు బయోపిక్లు తీయడం గురువు గారు, మీ జీవితంలో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ అన్నింటినీ స్క్రిప్ట్ చేస్తే ఇదే పెద్ద బయోపిక్ అని. కాకపోతే ఇప్పుడు ఆ బయోపిక్ తీసేటటువంటి ఆర్థిక స్తోమత నాకు లేదు, అంత అవసరం కూడా లేదు. కాబట్టి ఇది మీకు ఒక మెసేజ్ లాగా మీరు తీసుకోండి, ఆలోచించండి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో కూడా ఎదురవుతాయి. బీ కేర్ఫుల్. ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇది నా మనసులోంచి వస్తున్నటువంటి ఆవేదన, అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ముఖ్యమైన అంశాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. మీ PC ఆదిత్య.